హలో గైస్, వెల్కమ్ టు మై అండ్ వీడియో. ఈ వీడియోలో రాధాకృష్ణ గిబ్లీ ఆర్ట్ ఎలా డ్రా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే ఎన్నో టిప్స్ షేర్ చేస్తూ ఈ డ్రాయింగే కాదు ఏ డ్రాయింగ్ అయినా ఈజీగా వేసేటట్టు నేర్పించేస్తాను. అండ్ నేను ఈ డ్రాయింగ్ కోసం ఈ క్యాన్సన్ పేపర్స్ అయితే కొన్నాను. ఇవి చాలా థిక్గా ఉంటాయి, సో దట్ మనకి వాటర్ కలర్స్కి అక్రిలిక్ పెయింట్స్కి వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో టోటల్గా 5 పేపర్స్ అయితే వస్తాయి. అండ్ సైజ్ కాస్త పెద్దదే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఈ డ్రాయింగ్ని ఫోటో ఫ్రేమ్లో అయితే పెట్టాలనుకుంటున్నాను. సో ఇంత పెద్దది తీసుకున్నాను, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ హౌస్ రీఓపెన్ అయితే అవ్వబోతుంది. అక్కడ నేను ఈ ఫోటో ఫ్రేమ్ని గిఫ్ట్గా అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో దట్ ఇంత పెద్దది తీసుకున్నాను. అండ్ నేనైతే 4.2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇలా డాట్స్ పెట్టుకొని దాని తర్వాత లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నాను. లైన్స్ డ్రా చేసేది అయితే చూపిలేదు, ఎందుకంటే లెంత్ అవుతుందనేసి వీడియో. అండ్ ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత బాక్సెస్ నెంబర్ ఆఫ్ బాక్సెస్కి నెంబర్స్ అయితే రాసుకోవాలి. ఆ తర్వాత డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ నేనైతే ఐస్ డ్రా చేసేసుకుంటున్నాను, ఎందుకంటే అవి కాస్ట్ డిఫికల్ట్ కాబట్టి ఫస్ట్ నేను అవి డ్రా చేస్తున్నాను. అండ్ నేను డ్రాయింగ్ చేస్తున్న ఈ యానిమేటెడ్ గిబ్లీ ఆర్ట్ ఇమేజ్ని అయితే నేను పోస్ట్లో అయితే పోస్ట్ చేశాను. సో ఖచ్చితంగా వెళ్ళి నా ఛానల్ పోస్ట్లో చెక్ చేయండి. విత్ గ్రిడ్ అండ్ వితౌట్ గ్రిడ్ ప్రొవైడ్ చేశాను. అండ్ మీరు డ్రాయింగ్ వేసేటప్పుడు లైట్గానే డ్రా చేయండి, సో దట్ మనం బై మిస్టేక్ ఏమైనా మిస్టేక్ చేసినా కానీ మనం ఎరేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ సెకండ్ ఐ స్ట్రక్చర్ అయితే డ్రా చేయడం స్టార్ట్ చేసేసాను. ఇలా లైట్గా నీట్గా వేసుకోండి. అండ్ మనకి ఏ బాక్స్లో ఏది వస్తుంది అనేది చూసుకొని నిదానంగా వేయండి. అండ్ ఇలా హైబ్రోస్ అయితే డ్రా చేయడం స్టార్ట్ చేసేసాను. అండ్ ఇలా హైబ్రోస్ వేసేటప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా మనము గ్రిడ్స్ ఎక్కడ వరకు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏది వేయాలి అనేది చూసుకొని వేయండి. అండ్ మీరు ఇలా ఒకవేళ కావాలంటే ఆ హైబ్రోస్ని మీరు పెన్సిల్తోనే షేర్ చేయొచ్చు. అండ్ నోస్ అయితే డ్రా చేసేసాను. అండ్ దెన్ మౌత్ డ్రా చేయడం కాస్త కష్టమే, కానీ ప్రాక్టీస్ పెయిన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఫేస్ స్ట్రక్చర్ అయితే డ్రా చేయబోతున్నాను. ఇది అన్నిటికంటే డిఫికల్ట్ పార్ట్ అనుకోండి. ఇదే చాలామంది వరకు ఇదే మనకి కష్టంగా ఉంటుంది. సో దీన్ని కూడా మనము బాక్సెస్ ఎక్కడ ఏది వేయాలి అని పిన్ టు పిన్ నిదానంగా చూసుకుంటూ వేయండి. లైట్గానే డ్రా చేయండి, టిక్గా ఫోర్స్ పెట్టి డ్రా చేయకండి. అండ్ మన డ్రాయింగ్ టోటల్గా అయిపోయిన తర్వాత కావాలంటే మళ్ళీ డార్క్ పెన్సిల్ తీసుకొని మళ్ళీ దానిపైన టిక్గా అయితే డ్రా చేసేసుకోవచ్చు. అండ్ ఇలా స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు హెయిర్ అయితే వేస్తున్నా. హెయిర్ పైన కిరీటం. అండ్ ఇయర్స్ అయితే డ్రా చేస్తున్నా. ఫస్ట్ నేను ఇప్పుడే జ్యువెలరీ ఏమి వేయదలుచుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ మనకి బేసిక్ స్ట్రక్చర్స్ మనకి డిఫికల్ట్గా ఉండేటివి కంప్లీట్ అయిన తర్వాత నిదానంగా మనకి సింపుల్గా ఉండేటివి నిదానంగా డీటెయిల్స్ యాడ్ చేసుకుంటూ నిదానంగా డ్రా అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కమింగ్ టు కిరీటం, ఇలా లైన్స్ అయితే చూసుకొని నిదానంగా డ్రా చేసేసుకోండి. అండ్ హెయిర్ అయితే వేసేస్తున్నా. అండ్ ఇలా ఐస్ అయితే వేస్తున్నా. ఐస్కి ఇలా లోపల 2 బాల్స్ అయితే వేసేసుకొని మళ్ళీ బయట 2 బాల్స్ లాగా సింపుల్ బేసిక్ స్ట్రక్చర్స్తో వేస్తున్నా. అండ్ మీరు వేసేటప్పుడు ఫస్ట్ గాల్లో మీరు పేపర్కి టచ్ అవ్వకుండా పెయిన్ పైన అలా అని మీకు వేయడం వచ్చింది అనిపిస్తే అప్పుడు వేయండి. అండ్ ఆ తర్వాత నామం అయితే వేస్తున్నా. ఇప్పుడే టిక్గా డ్రా చేసేయద్దండి,
లాస్ట్లో టోటల్గా కంప్లీట్ అయ్యింది ఓకే అనిపిస్తే ఆ తర్వాత టిక్గా డ్రా చేయండి. అండ్ ఇలా నేను డిజైన్స్ అయితే వేయడం స్టార్ట్ చేసేసా. ఇలా గ్రిడ్ లైన్స్ ఏ బాక్స్లో ఏది వేయాలని నిదానంగా చూసుకొని వేయండి. అండ్ ఇలా రౌండ్స్ అయితే వేస్తున్నా. ఇది వేయడం కూడా ఏమంత కష్టం కాదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఆర్ ఉమెన్ పర్ఫెక్ట్. సో నిదానంగా ప్రాక్టీస్తో వేయండి. మీకు ఆల్రెడీ డ్రాయింగ్ పైన ప్రాక్టీస్ ఉంది అంటే ఈజీగా వచ్చేస్తుంది. కాస్త ప్రాక్టీస్ లేదంటే కొంచెం కష్టపడాలి. అండ్ ఇలా లైన్స్ మనం నెంబర్స్ వేసుకుంటాం కదా, ఈ నెంబర్స్ మనకి యూజ్ అయ్యేది ఏ నెంబర్ బాక్స్లో ఏది వేయాలి అనేది. సో మనం ఈ నెంబర్స్ వేయడం వల్ల మనకి డ్రాయింగ్ కాస్త ఈజీ అవుతుంది. సో నెంబర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి, అప్పుడే మన డ్రాయింగ్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ నేను ఇలా ఫ్లవర్స్ అయితే వేస్తున్నా. అండ్ ఇలా నేను డ్రా చేసుకున్న లైన్స్ పైన రౌండ్స్ అయితే వేస్తున్నా. మీరు రౌండ్స్ వేసేటప్పుడు ఫస్ట్ లైట్గా లైన్ వేసుకొని దానిపైన రౌండ్స్ అయితే వేయండి. సో మనం రౌండ్స్ వేసేటప్పుడు మన దృష్టి అంతా రౌండ్స్ వేసే దానిపైనే ఉంటుంది. సో మనము ఒక షార్ట్కి వేయాలనుకుంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ లైన్ డ్రా చేసేసి ఆ తర్వాత రౌండ్స్ అయితే వేయండి. ఆ తర్వాత ఇలా డిజైన్స్ అయితే వేస్తున్నా. ఆ తర్వాత సెమీ సర్కిల్ లాగా వేసి దానిపైన ఇలా డిజైన్స్ అయితే వేస్తున్నా. అండ్ దీని పక్కన ఇంకొకటి పెద్దగా వస్తుంది సెమీ సర్కిల్, సేమ్ సిమిలర్ డిజైనే కాస్త పెద్దగా వస్తుంది అంతే. వేసేటప్పుడు కూడా మీరు నెంబర్స్ చూసుకొని ఏ బాక్స్లో ఏది రావాలని నెంబర్స్ చూసుకొని వేయండి. అండ్ ఇది ఫస్ట్ బాక్స్ నుంచి థర్డ్ బాక్స్లోకి వస్తుంది. అండ్ సిమిలర్గా చెప్పాను కదండి, దానిలాగానే ఇది కూడా. అండ్ మీకు నేను వేసే ఇమేజ్ క్లియర్గా కనపరావాలనేసి జూమ్ అయితే చేశాను, ఇలా క్లియర్గా కనపడిస్తుంది అనేసి. అండ్ హెయిర్ డ్రా చేసేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇయర్ రింగ్స్ అయితే వేస్తున్నాను. ఇవి కూడా బేసిక్ సర్కిల్ షేప్స్తోనే వేస్తున్నా. సో ఇమేజ్లో అలానే ఉంది, సో అలానే వేసేస్తున్నా. అండ్ ఆ తర్వాత జ్యువెలరీస్ అయితే వేస్తున్నా. సేమ్ మనం లైన్స్ చూసుకొని నెంబర్స్తో వేయండి. అండ్ మనము ఇలా జ్యువెలరీ డ్రా చేసేటప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఇలా ఈక్వల్ లెంత్ లైన్స్ అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇలా జాయిన్ చేయండి. సో దట్ మనకి చూడడానికి బాగుంటుంది, అలాగే లెంత్ ఈక్వల్గా వస్తుంది అండ్ మన పని కూడా తొందరగా అయిపోతుంది. అండ్ ఇదే సెకండ్ లేయర్ కూడా అలానే వేసేసుకోండి. అండ్ తర్వాత చెప్పాను కదా, మనం రౌండ్స్ వేసుకోవాలంటే ఖచ్చితంగా లైట్గా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. అండ్ అందుకోసమే నేను ఇక్కడ లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను, దానిపైన రౌండ్స్ అయితే వేస్తున్నా. సో మీ డ్రాయింగ్ సింపుల్గా అయిపోవాలంటే ఖచ్చితంగా ఇలా లైన్స్ అయితే డ్రా చేయండి. అండ్ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయిందంటే, ఎందుకంటే
కృష్ణుడి డ్రాయింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాధా డ్రాయింగ్. ఫస్ట్ నేనైతే ఐబ్రోస్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా బాక్స్ టు బాక్స్ ఎక్కడ ఏది రావాలనేది చూసుకొని నిదానంగా వేయండి. ఆ తర్వాత ఐస్ అయితే డ్రా చేయడానికి స్టార్ట్ చేసేసా. సేమ్ నిదానంగా నెంబర్స్ అయితే మనం వేసుకుంటాం కదా, ఆ నెంబర్స్ ద్వారా నిదానంగా చూసుకొని వేయండి. ఇలా 2 ఐ ల్యాషెస్ అయితే వేస్తున్నా. వన్ ఐ అయితే స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. అండ్ సెకండ్ ఐ సేమ్ సిమిలర్ టు దట్, కానీ కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. ఇలా ఐస్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నోస్ అయితే డ్రా చేస్తున్నాను. అండ్ నేను ఈ డ్రాయింగ్ పైన షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో మస్ట్ అండ్ షుడ్గా నా ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేసేయండి. అండ్ మీకు కలరింగ్ వీడియోస్ కానీ, డ్రాయింగ్ వీడియోస్ కానీ, కలరింగ్ వీడియోస్ విత్ ఆయిల్ ప్యాస్టల్స్, వాటర్ కలర్స్, కలర్ పెన్సిల్స్తో కానీ, స్కెచెస్తో కానీ ఎలా వేయాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ నేను రీసెంట్గా డాక్టర్ అంబేద్కర్ గారి డ్రాయింగ్ పోర్ట్రైట్ కూడా వేశాను. అండ్ నేను ఆ డ్రాయింగ్ని అయితే స్కెచ్ చేస్తాను, కలర్ పెన్సిల్స్ యూస్ చేసి వేశాను. మస్ట్ అండ్ షుడ్ వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్ కూడా వాటర్ కలర్స్తో ఎలా వేయాలో చూపించేశాను, అది కూడా చెక్ చేసేయండి. ఇంకా చాలా 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 డ్రాయింగ్లు, ఇలాగే డ్రాయింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇలా ముక్కు పుడకైతే డ్రా చేసేస్తున్నాను. ఇది కూడా సేమ్ ఫస్ట్ లైన్ డ్రా చేసేసి దానిపైన సర్కిల్స్ అయితే వేసేయండి. మనకి లెంత్ అది ఎంత నుంచి ఎక్కడి వరకు కట్ అవ్వాలి అనేది మనం బాక్సెస్ డ్రా చేసుకుంటాం కాబట్టి చూసేసి డ్రా అయితే చేయండి. నెంబర్స్ వేసుకుంటాం కాబట్టి మనకి ఇంకా ఈజీ అవుతుంది. అండ్ నేను లిప్స్ అయితే డ్రా చేస్తున్నా. అండ్ ఇలాగా సింధూరం అయితే పెడుతున్నా. అండ్ ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్స్ అయిపోయిన తర్వాత సింపుల్ స్ట్రక్చర్స్ అయితే డ్రా చేసుకోవడం బెస్ట్ అనమాట. అండ్ ఆ తర్వాత ఐస్ అయితే డ్రా చేస్తున్నా. ఐస్ కంప్లీట్గా వేస్తున్నా. సేమ్ మనం కృష్ణాజీ ఐస్ ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అలానే. టూ సర్కిల్స్ అయితే వస్తాయి. అండ్ ఆ సర్కిల్స్లో ట్వింకిల్స్ లాగా 2 రౌండ్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. నేను స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఇలా అయితే వేసుకోండి. అండ్ మన ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయితే అయ్యింది, చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, కానీ రెస్పాన్స్ అయితే చాలా తక్కువగా ఉంది. సో ఇంకా ఇంతవరకు యూట్యూబ్ నుంచి అయితే ఇన్కమ్ అయితే రాలేదు. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత ఫేస్ స్ట్రక్చర్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇది కూడా డ్రా చేసుకోవాలంటే మనం నిదానంగా చూసుకొని నెంబర్స్ పిన్ టు పిన్ ఏ బాక్స్లో ఏది రావాలనేది చూసుకొని వేసేయండి. సో దట్ మనకి ఈజీ అవుతుంది. ఈ గ్రిడ్ లైన్స్ అయితే బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
అని చెప్పాను కదా, పోస్ట్లో నేను అప్లోడ్ చేశాను విత్ గ్రిడ్ అండ్ వితౌట్ గ్రిడ్ అప్లోడ్ అయితే చేశాను, ఒకసారి చెక్ చేసేయండి. గిబ్లీ ఆర్ట్ ఇమేజ్. అండ్ ఇలా పాపిడి సరాలు అయితే పెడుతున్నా. ఇలా మనం ఇప్పుడు నేను ఇక్కడ లైన్స్ అయితే డ్రా చేస్తున్నా కదా, అక్కడ కూడా మనకి రౌండ్స్ అయితే వస్తాయి. అండ్ టోటల్గా హెయిర్ అయితే డ్రా చేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, మనము నెంబర్స్ చూసుకొని నిదానంగా లైన్స్ అయితే ఎక్కడ రావాలి అనేది చూసుకొని వేయండి. మీరు కావాలంటే ఇటువైపు మీకు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న రైట్ సైడ్ ఉంది కదా, అక్కడ కూడా మీరు నెంబర్స్ రాసుకోవచ్చు మీ కన్వీనియంట్ కోసం. అంత దూరంలో ఉందనుకుంటే ఒకసారి ఇటువైపు కూడా రాసుకోవచ్చు. అండ్ మనం కింద బాటంలో కూడా నెంబర్స్ రాసుకోవచ్చు. అండ్ ఇయర్స్ అయితే డ్రా చేస్తున్నా. అండ్ ఇయర్స్కి ఉన్న ఇయర్ రింగ్స్ అయితే ఫోటోలో కాస్త డిఫరెంట్గా ఉన్నాయి, నేను కాస్త కొంచెం చేంజ్ చేసి వేసాను. అండ్ ఇలా క్రౌన్ అయితే డ్రా చేస్తున్నా. అండ్ క్రౌన్లో కూడా డిజైన్స్ కొన్ని నేనే ఓన్గా వేశాను, ఎందుకంటే గిబ్లీ ఆర్ట్ ఏఐ వేసిన ఇమేజ్ కాబట్టి దాంట్లో కొద్దిపాటి మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో నేనే కొంచెం ఓన్గా డ్రాయింగ్ అయితే వేస్తున్నాను. సో స్టోరేజ్ ఫుల్ అవ్వడం కారణంగా వీడియో నాకు తెలియకోకుండా స్టాప్ అయితే అయిపోయింది. దానంతటికి అదే రికార్డింగ్ అయితే ఆఫ్ అయింది. సో నేను ఇదంతా చూపించలేకపోయాను జడ వేసేది. సో దట్ మళ్ళీ నేను డిలీట్ చేసేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ ఆ తర్వాత నేను వేయడం అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. అందులో మనం బాక్సెస్ చూసుకొని నిదానంగా వేయండి. అండ్ నాకు కాస్త లిప్స్ ఎందుకో సరిగ్గా రాలేదనిపించింది. సో దట్ మళ్ళీ ఎరేస్ చేసి మళ్ళీ ఒకసారి వేస్తున్నా. చెప్పాను కదా, మనం ఇమేజ్ లైట్గానే డ్రా చేయండి, ఎందుకంటే మనం ఎరేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇలా జ్యువెలరీ సేమ్ ఇప్పుడు లైన్స్ డ్రా చేసి దానిపైన సర్కిల్స్ అయితే వేయాలి. అండ్ ఈ డ్రాయింగ్ అయిపోయిన తర్వాత కలరింగ్ వీడియో కూడా మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. మస్ట్ అండ్ షుడ్ నేను కలరింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇలాగ లైన్స్ డ్రా చేసేయడం అయిపోయిన తర్వాత జ్యువెలరీ అయితే డిజైన్స్ అయితే వేయడం స్టార్ట్ చేసేసా.
అండ్ ఆ తర్వాత పూలమాలని అయితే డ్రా చేస్తున్నా. ఇదైతే ఆ పిక్చర్లో అయితే కాస్త ఫ్లవర్స్ అయితే సరిగ్గా లేవు, సో కాస్త ఓన్గానే వేస్తున్నా. మీరు కూడా మీకు నచ్చిన విధంగా మీకు ఎలా అయితే సింపుల్గా ఈజీగా అనిపిస్తుందో అలానే ఫ్లవర్స్ వేయండి. కానీ వాటి సైజ్ మాత్రం గ్రిడ్ లైన్స్లో చూసుకొని మన ఫోటోలో ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజులోనే డ్రా చేయండి. మళ్ళీ పెద్దగా మళ్ళీ చిన్నగా డ్రా చేయకండి. ఆ గ్రిడ్ లైన్స్లో ఎంతవరకు ఆ ఫ్లవర్ ఉందో, మీరు ఏ ఫ్లవర్ వేస్తున్నారో ఆ ఫ్లవర్ని అంత సైజులోకి తెచ్చుకొని వేయండి. అండ్ ఫ్లవర్స్ వేసేది అయిపోయిన తర్వాత లీవ్స్ కూడా వేయండి. మీకు నచ్చిన షేప్లో, బేసిక్ షేప్స్లో మీకు ఎలా వస్తే అలా వేయండి. చెప్పాను కదా, సైజ్ మాత్రం సేమ్ అలానే ఉండాలి. అండ్ మీకు ఇష్టం వచ్చినట్టు లీవ్స్ ఏ షేప్లోనే వేయండి. అండ్ తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ అయితే డ్రా చేస్తున్నా. అండ్ హ్యాండ్స్ వేయడం మీకు డిఫికల్ట్గా ఉందా అయితే ఇప్పటి నుంచి అలా ఉండదు, నేను నేర్పిస్తున్నా, క్లియర్గా వినండి. ఫస్ట్ ఇలా మనము ఆ షేప్ ఎంతవరకు ఎంత సైజ్ వరకు రావాలనేది మీరు ఖచ్చితంగా చూడాలి ఫోటోలో. ఎంత సైజ్ ఏ బాక్స్ల వరకు ఏ ఫింగర్ వస్తుంది అనేది చూసుకోండి. అండ్ ఇలా లైన్ 1 కర్వ్ లైన్ అయితే డ్రా చేశాను. అండ్ మనకి హ్యాండ్స్ ఎడ్జెస్ దగ్గర మళ్ళీ షార్ప్గా పెట్టకండి, ఇలా చూపిస్తున్నా కదా అలా కర్వ్ అలా అయితే తీసుకోండి. అండ్ ఫస్ట్ ఒక ఫింగర్ డ్రా చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఫింగర్ ఇలా మనకి ఏ బాక్స్ వరకు వస్తుంది అనేది నీట్గా చూసుకొని వేయండి. అప్పుడే మనకి ఈజీగా అవుతుంది, ప్లస్ మనకి నీట్గా వస్తుంది డయాగ్రామ్. అండ్ ఒక్కసారిగా రావాలంటే రాదు, నిదానంగా వేయండి, ప్రాక్టీస్ చేయండి, వచ్చేస్తుంది. అండ్ ఇలా చూపిస్తున్నా కదా ఒక్కొక్క ఫింగర్ ఒక్కొక్క హైట్లో మనకి ఫోటోలో ఎలా ఉందో చూసుకొని వేయండి. ఇలా కర్వ్స్ తిప్పడం వచ్చిన వాళ్ళు చాలా ఈజీగా వేసేయచ్చు. ఇలా మనం వేసేటప్పుడు మనకి రాదు అనుకోకండి, నాకు వస్తుంది ఖచ్చితంగా నేను వేయగలను అనుకొని వేయండి, అప్పుడు సక్సెస్ అవుతారు. ఇలా ఏ బాక్స్లో అనేది నిదానంగా చూసుకొని ఆ నెంబర్స్ రాసుకొని ఉంటాం కదా మనము, ఆ నెంబర్స్ బట్టి చూసి వేయండి. చూసారా, ఫింగర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టోటల్గా హ్యాండ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. అండ్ మీకు ఒకవేళ డైరెక్ట్గా నాకు ఇంకా ప్రాక్టీస్ లేదు అనుకుంటే ఒక రఫ్ పేపర్ తీసుకొని దానిపైన ఇదే వేసి ఎలా వేయాలో నేర్చుకొని తర్వాత దీనిపైన వేయడం బెస్ట్. లేదు మాకు వస్తుంది అనుకుంటే డైరెక్ట్గా దీనిపైన వేయండి, కానీ వేసేటప్పుడు లైట్గా వేయండి, మళ్ళీ మనకి ఎరేస్ చేసుకునేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇలా బ్యాంగిల్ లాగా వేస్తున్నా. అండ్ ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా హ్యాండ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి డ్రాయింగ్ టోటల్గా వస్తుంది. చిన్న చిన్న డీటెయిల్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం లైన్స్ డ్రా చేసుకున్న దగ్గర ఇలా రౌండ్స్ అయితే వేయండి.
అండ్ ఇప్పుడు మనము పికాక్ ఫెదర్స్ అయితే డ్రా చేసేద్దాం. నెమలి అన్ని ఇవైతే టోటల్గా 5 నెమలీలు అయితే ఉన్నాయన్నమాట. మనకి పిక్చర్లో చూపించిన విధంగానే వేస్తున్నాను నేను. ఫస్ట్ ఇలా నేను చూపించిన విధంగా ఓవెల్ షేప్లో వేసుకోండి. మధ్యలో డీటెయిల్స్ యాడ్ చేసేసి ఇలా వేసేస్తే మనకి అయిపోతుంది. అండ్ ఇది వేయడం కూడా ఏం కష్టం కాదు. మధ్యలో రివర్స్ హార్ట్ అయితే వేసేయండి. దానికి షార్ప్ ఎడ్జెస్ ఉంచకుండా నైస్ ఎడ్జెస్ అయితే వేసేయండి. దానిపైన ఒక సర్కిల్ వేసేసి దానిపైన ఓవల్ షేప్ అయితే డ్రా చేసేసి ఆ కిరీటానికి అయితే జాయిన్ చేసేసేయండి. అండ్ సింపుల్గా బేసిక్ స్ట్రక్చర్తో అయితే వేసేయచ్చు. సేమ్ నేను చెప్పాను కదా 5 వస్తాయని. ఇలా ఫస్ట్ కింద 3 పైన 2 ఉంటాయి. సేమ్ అలానే రివర్స్ హార్ట్ వేసి దానికి చుట్టూరా రౌండ్ వేసేసి దాని చుట్టూ ఓవెల్ షేప్ డ్రా చేసేసి ఇలా మనం లైన్స్ అయితే వేసేసుకుంటున్నాం. ఈ లైన్స్ వేయడం కూడా ఇప్పుడే మనం కలరింగ్ వేసేటప్పుడు నీట్గా వేయండి. ఇప్పుడే అంతగా పర్టికులర్గా అదైతే నీట్గా ఉండాల్సిన అవసరం లేదు. మనం కలరింగ్ వేసేటప్పుడు నీట్గా వేసుకుంటే సరిపోతుంది. అని చెప్పాను కదా, సేమ్ రివర్స్ హార్ట్ వేసేసి సర్కిల్ చేసేసి దాని చుట్టూరా ఓవెల్ షేప్ అయితే డ్రా చేసేసేయండి. అండ్ తర్వాత ఇంకా లైన్స్ డ్రా చేసేస్తే పికాక్ ఫెదర్స్ రెడీ. అండ్ ఇలా అయితే టోటల్గా మనం డ్రాయింగ్ని ఇలా సింపుల్గా మనం చూసుకుంటే ఏ బాక్స్లో ఏది రావాలి అనేది మస్ట్ అండ్ షుడ్గా నీట్గా చూసుకోండి. అండ్ మీకు గ్రిడ్ వేయడం రాకపోతే ఫోటోకి గ్రిడ్ యాప్ అని వస్తుంది గూగుల్ ప్లే స్టోర్లో, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ లేదు అంటే నేను ఆల్రెడీ గ్రిడ్ ప్రొవైడ్ చేశాను, అదన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. గ్రిడ్లో ఏంటంటే మనం ఫోటోలో ఎన్ని లైన్స్ అయితే వస్తాయో పేపర్ పెన్ కూడా అన్ని లైన్స్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలా శారీ లాగా అయితే వేస్తున్నా. ఇంకా కొద్దిపాటి డీటెయిల్స్ యాడ్ చేయడం అయితే బ్యాలెన్స్ ఉంది. సో అవి కూడా ఫిల్అప్ చేసేసి డిజైన్స్ అయితే ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో వేసేసి అదొక్కటి వేసేస్తే మనకు డ్రాయింగ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇలా నేను ఐబ్రోస్కి అయితే షేడ్ అయితే చేస్తున్నా. మీరు కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే కలరింగ్ చేసేటప్పుడే డైరెక్ట్ చేసేయచ్చు. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆర్టిస్ట్ మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఆర్టిస్ట్ ఉంటే ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. అండ్ నేను ఈ రాధాకృష్ణ గిబ్లీ ఆర్ట్ యానిమేటెడ్ ఇమేజ్ పోస్ట్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి.